హాయ్ ఫ్రెండ్స్, 10-15 మినిట్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కావాలంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. రెసిపీ అయితే లంచ్ బాక్స్ కూడా చాలా బావుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా అయితే బావుంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎలాగో దోసపిండి ఉంటుంది కదా! ఆ దోసపిండిలో కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడా, వాటర్‌ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఏసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపునైతే వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, లాస్ట్‌లో అయితే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపునైతే మనం దోస బ్యాటర్‌లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, శనగపప్పు, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. అన్ని దోసపిండిలో యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మనం ఇదే పాన్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దోస బ్యాటర్ అయితే ఇందులో పోర్ చేసుకోవాలి. బ్యాటర్ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి అయితే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో. తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి. మనం రెడీ చేసుకున్న దోసపిండితో మనం అయితే అన్ని వేసుకోవాలన్నమాట. ప్రాసెస్ ని రిపీట్ చేయండి. టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.